హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి ఆకుకూర రెసిపీని చూపిస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ కూర ఎవరికీ తెలియదు. మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళకైతే బాగా తెలుసు. ఈ కూరలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా రక్తం శుద్ధీకరణ చేస్తుంది. అలాగే రక్తాన్ని మెరుగుపడేలాగా చేస్తుంది. కంటి చూపుని పెరిగేలాగా చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఐరన్ పెరుగుతుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కూరని ఎలా చేసుకోవాలో ఏంటనేది చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఆకుని ఇట్లా రెమ్మలు రెమ్మలుగా కట్ చేసుకొని, ఇసుక అనేది ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే తడి అనేది ఏం లేకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోండి. ఇవి వేగాక 1 లేక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. పల్లీలనేది ఆప్షనల్. వీటి ప్లేస్‌లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే పంట కిందకి బావుంటాయని మాత్రమే. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు బాగా వేగాక ఇందులోకి ఒక ఉల్లిపాయ చీలికలు వేసుకోండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2. ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. లైట్ బేబీ పింక్ కలర్‌లోకి వచ్చాక దీనిలోకి ఇందాకల మనము తెంచి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరని వేసేసేయండి. ఆకు వేసేసాక ఒక్కసారి నూనెలోగా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. కింద నుంచి పైకి కలుపుకున్నాక ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. చిటికెడు పసుపునైతే యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేశాక ఒక 5 నిమిషాలు అట్లాగా సిమ్‌లో మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసి అడుగంటిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా అడుగంటితే ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్‌లో మగ్గనివ్వండి. చూసారా? నూనె పైకి తేలింది కదా! ఇట్లా నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకోండి. సిమ్‌లోనే ఉంచుకోవాలి. సిమ్‌లో ఉంచుకుంటే మీకు 10 నిమిషాల్లో కూరైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆకు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను కారం, అలాగే ఉప్పు, వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని ఆ పొడిని వేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా చిన్నుల్లిపాయ దంచి కారం వేసేసుకోవచ్చు. నేను చిన్నుల్లిపాయ కారం వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి చిన్నుల్లిపాయ కారం అయితే వేస్తున్నాను. చిన్నుల్లిపాయ కారం ఈజీయే కదా! అందరికీ తెలుసు. సో, అందుకని నేనది మిక్సీ పట్టడం అనేది చూపించలేదు. ఇప్పుడు ఈ కారం వేసేసాక ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం గరిటెతో కలుపుకోవాలి. కారం ఎక్కడన్నా ముద్దగా తగిలితే కాస్త గట్టిగా కొట్టుకుంటూ అట్లా నేను చూపిచ్చాను కదా! ఇట్లా కొట్టుకుంటూ ట్యాప్ చేసుకుంటూ కారం మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు నూనె కొంచెం పైకి తేలింది కదా! మనం కారం కూరలో వేశాక ఒక్క నిమిషమే, ఎక్కువ సేపు కాదు. ఒక్క నిమిషమే ఆ నూనెలో కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. అట్లా మొత్తం ఫ్రై చేసేసుకున్నాక ఒక నిమిషం ఉంచారు కదా! ఇప్పుడు లాస్ట్‌లో దీంట్లో కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్తాను. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎట్లాంటి రిస్క్ అనేది లేకుండా. సో, చూసారు కదా! మీకు గనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.